మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళ ప్లీనరీలో మీది గాడ్సే పాలన, వాళ్ళది గాంధీ పాలన కాబట్టి డెఫినెట్గా బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని అన్నారు. సార్, ఏం చెప్తారు? ఎవరిది గాడ్సే పాలన? బీజేపీ సిద్ధాంతం, గాడ్సే పాలన. ఈ రేవంత్ రెడ్డికి ఏమైనా సోయి ఉందా? నీ మంత్రులు, నీ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఏడున్నారు ఇప్పుడు? అహ్మదాబాద్లో సాబర్మతి నది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఎట్లా కట్టిండు నరేంద్ర మోడీ చదివి స్టడీ చేసి మళ్ళా పొన్నం ప్రభాకర్ ట్వీట్ మెసేజ్ ఇది పెట్టిండు సోషల్ మీడియా పోస్టు. 150 మంది కార్పొరేటర్లను తెస్తాము, ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇది, మూసి ప్రక్షాళన ఇట్లే చేస్తాము, మూసి రివర్ ఫ్రంట్ చేస్తామా అని చెప్తున్నాడు. ఈయనేమో గాడ్సే పాలన అంటున్నాడు. అసలు గాంధీలోరు ఈడ ఈ దేశంలో గాంధీలోరు? మీకు గాంధీ పేరు ఎట్లా వచ్చిందండి? మీ ఇందిరాగాంధీ గాంధీ పేరు ఎట్లా వచ్చింది? మీ ఇందిరాగాంధీ నెహ్రూ బిడ్డే. ఓడు పారిసోడిని పెళ్లి చేసుకుంది, ఆమె ఇద్దరిని అన్నది. అలాగెళ్ళి ఒకడు ఇటాలియన్ చేసుకున్నాడు, క్రిస్టియన్ చేసుకున్నాడు, వాళ్ళకి ఇద్దరు పుట్టినరు. అందులోకి ఒక ఆమె క్రిస్టియన్ చేసుకున్నది. ఈ రాహుల్ గాంధీ మతం ఏందో వానికన్నా తెలుసో లేదో. అసలు ఇది ఏంది? ఇది పంచకుట్ల కషాయం ఏంది? ఇది ఏం కుటుంబము? మోదీ కుటుంబం అంటే 140 కోట్ల భారతీయులు, అదే ఆయన కుటుంబము. వీళ్ళకి మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నాడా? అసలు మోడీని తిడుతున్నావు ఒక దిక్కు, ఇంకో దిక్కు నీ క్యాబినెట్, నీ పార్టీ ప్రెసిడెంట్ అందరూ మోదీ చేసే పనులన్నీ స్టడీ చేయడానికి పోతున్నారు. ఏమన్నా లాజిక్ ఉందా అనే రేవంత్? సార్, ఇంకొకటి, మీరు మధ్య ఎక్కువ ఢిల్లీలోనే ఉంటారు, ఎందుకు తెలంగాణలో అడుగుపెట్టడానికి భయపడుతున్నారా? ఎందుకంటే బీజేపీని అడుగుపెట్టని అంటున్నారు. మా అంజిరెడ్డి అన్న కొమరైనా పెట్టరు కదా అడుగులు. ఏమైంది, ఎందుకు పెట్టనిచ్చాడు మరి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక భారతీయ జనతా పార్టీ మస్తు ఇంతలు పెరిగింది తెలంగాణలో. ఈయన అడుగు పెట్టనిచ్చుడేంది, పెట్టనీయకపోవడేంది. ఈయన ముఖ్యమంత్రి అయినాకనే బియ్యం పెరిగింది. కవితకు సంబంధించి మీ అలయన్స్లో ఉన్న డిప్యూటీ సీఎం మీద పెద్ద కామెంట్ చేసింది సార్. ఆమెకు సంబంధించి ఆయన అనుకోకుండా ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత సార్ ఏమన్నది? అనుకోకుండా ఆయన సీరియన్ పొలిటీషియన్ కాదు, అనుకోకుండా ఆయన లక్లో ఉప ముఖ్యమంత్రి అయింది అని అన్నారు. ఈమె ఏమైందట? ఈమె ఏమైంది? ఈమె ఏంది ఇప్పుడు? ఎమ్మెల్సీ సార్. ఎమ్మెల్సీ అలా ఇచ్చిన గిఫ్టా? అక్కడ ఉన్న ఎమ్మెల్సీని రాజీనామా చేయించి రాజీనామా ఏం చేయలే. భూపతి రెడ్డి పార్టీ మారితే ఆయన పోతే బై ఎలక్షన్లో అలా నాయన గిఫ్ట్ ఇస్తే ఈమె ఎమ్మెల్సీ అయింది. ఈమె కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడతారా అండి? ఈమెకి ప్రజల ముందరకు వచ్చి ఎలక్షన్ నిలబడే ముఖం లేదు. ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా? కేటీఆర్ మీ ఎంపీ, ఈమె స్తోమత ఏంది, ఈమె అర్హత ఏంది? ఏమైనా కొంచెమైనా ఆలోచన చేసుకోవాలన్నా? వీళ్ళు మతి స్థిమితం ఉండే మాట్లాడతారా? అన్నీ మన నార్మల్ సెన్సెస్లోనే మాట్లాడతారా? లేకపోతే వీళ్ళు అన్నట్టు ఏమైనా ఉందా? చెప్పు. వాళ్ళ అన్న కూడా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎస్సీ వివాదం రాష్ట్రంలో జరుగుతుంది కదా, ఆ వివాదానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఇదంతా చేసిండు, ఆయనకు సంబంధించి పెద్ద కుంభకోణంలో బీజేపీ మద్దతు కూడా ఉందని అంటున్నారు సార్. ఏ ఎంపీ చెప్తాడంట కొద్ది రోజులు ఆధార. మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆలినేట్ చేయలేదురా? 2300 ఎకరాలు గమ్మున హెచ్యూకి ఎందుకు ఆలినేట్ చేయాలి? నువ్వు అమ్మక తిందాం అనుకున్నావు కదా మీ అయ్యా. ఇప్పుడు కాంగ్రెస్ వాడు అదే చేస్తున్నాడు కదా. అసలు తప్పు నీది కదా. నీకు నైతిక అర్హత ఉందా మాట్లాడేది హెచ్యూ మీద? నీకు దమ్ముంటే చెప్పు పేరు. బీజేపీ ఎంపీ ఎవరు, దాని మీద దందా చేసినాడు కూడా చెప్పు. దమ్ముడు చెప్పవా? ఇంకొకటి సార్, ఇందాక మాట్లాడుతూ కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి రుణం మీద బీజేపీ ముందు దాన్ని తీసుకొచ్చింది, 10,000 కోట్లు ఇచ్చింది, 100 కోట్లు వాటికి సంబంధించి కొంత మధ్యవర్తికి ఇచ్చారు అనేది కూడా బీజేపీ ముందు తీసుకొచ్చింది. హెచ్యూ భూముల మీద బీజేపీ రుణం తీసుకుందా? గవర్నమెంట్ తీసుకుంది దాని మీద అని చెప్పి బీజేపీ 10,000 కోట్లు. బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉందా? ఆయన మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆయన అన్ని సెన్సెస్ కరెక్ట్గానే ఉన్నాయా, ఏదైనా పదార్థాల మత్తులో ఉన్నాడా ఫస్ట్ మీడియా వాళ్ళు కూడా చూసి అప్పుడు ఇంటర్వ్యూ తీసుకోండి. చివరిగా సార్, సీఎం మారబోతున్నాడు, ఎందుకంటే ఇందాక మీరు మార్చే యోచనలు ఉన్నారు, మరి శ్రీధర్ బాబు ఒక్కడే ఎలిజిబుల్ అంటారు, ఉత్తమేమో గతంలో సీట్లు అమ్ముకున్నాడు అంటున్నారు, కాబట్టి మారుతారా సార్? మాకు వినబడుతుంది. మేము ఢిల్లీలోనే ఎక్కువ ఉంటామని అడిగినాం ఇంతకుముందు, కాబట్టి ఆ ఢిల్లీలో వినబడ్డది. ఆ హైకమాండ్ నేను మారుద్దామని ఆలోచన ఉన్నదట్టు వినబడ్డది మాకు.
థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఎస్సీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో లేదు. ఏ విధంగా బీజేపీకి సంబంధం ఉంటుంది, కేసీఆర్ చెప్పినటువంటి పేరు ఏది, ఆ కేటీఆర్కి సంబంధించి ఆ పేరు బయట పెట్టాలి, అసలు మతుండే మాట్లాడుతున్నారని చెప్తూనే మరొక పక్క కవితకు ఏ అర్హత ఉంది అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతుంది అని చెప్తూనే డెఫినెట్గా ఎస్సీకి సంబంధించినటువంటి అంశం గతంలో అటు బీఆర్ఎస్ఏ ఉండి అప్పుడు ఎందుకు అలగేషన్ చేయలేరని చెప్తూనే ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మారుస్తారంటూ కాస్త వినపడుతుంది. తొందరలోనే ముఖ్యమంత్రిని మార్చేటువంటి అవకాశం ఉందని అంటూనే మరొక పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టినిచ్చింది. మొన్ననే 2 ఎమ్మెల్సీలతో బీజేపీ మరింత బలంగా తయారైంది కాబట్టి రేవంత్ రెడ్డి మా పార్టీకి బలం ఇస్తున్నారని చెప్పి కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.